విజయవాడ సితారా సెంటర్లో వరద బాధితులకు నిత్యావసరాల కిట్లు పంపిణీ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు అందిస్తారు. సర్వశక్తులా కృషి చేస్తుంది, సర్వ విధాలా ఉడుతుంది. ఎందుకంటే గత 6 రోజులుగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వరద బాధితులు. అందుకే వారికి సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేయాలని ఈ నిత్యావసర సరుకుల్ని ఉచితంగానే అందజేస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ 2 కేజీల పంచదార, అలాగే కేజీ నూనె, 2 లీటర్ల పాలు, అలాగే బంగాళదుంపలు 2 కేజీలు, 2 కేజీలు ఉల్లిపాయలు, 3 వాటర్ బాటిళ్ళు, 1/2 డజన్ యాపిల్ పళ్ళు, కేజీ కందిపప్పు, మొత్తం అన్నీ కూడా మ్యాగీ ప్యాకెట్లు, బిస్కెట్లు, 25 కేజీల బియ్యం కూడా మొత్తం 9 రకాల వస్తువులను ఇక్కడ ప్రభుత్వం ఉచితంగానే సరఫరా చేస్తుంది. దీనికి సంబంధించి కూడా ఎక్కడ ఇది డైల్యూట్ కాకుండా ఎమ్మెల్యేలు, ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు ఇక్కడ ఇన్ఛార్జీలను నియమించి దీని సరఫరాను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు మనతో పాటు చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఉన్నారు. వారితో మాట్లాడమని తెలుసుకున్నాం. సార్, ఎలా ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మరి నన్ను చింతలపూడి నుంచి ఇక్కడ పిలిపించారు. నేను చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ని. గత 5 రోజుల నుంచి కూడా మరి ఇక్కడ 44th వార్డు నాకు ఇన్ఛార్జ్గా ఇచ్చారు. మరి ఫస్ట్ డే వచ్చినప్పుడు వాటర్ లెవెల్ ఎక్కువ ఉండింది, అప్పుడు మినిమం సపోర్ట్ ఉండింది. కానీ రోజు రోజుకి సపోర్ట్ మరి ప్రజలకి బాగా అవి ఫుడ్ సప్లైస్ కానివ్వండి, మెడిసిన్ సప్లైస్ కానివ్వండి, లేకపోతే డైలీ నీడ్స్ కానివ్వండి, అన్నీ కూడా కంటిన్యూస్గా వెళ్తూ ఉంది. మరి ఎమ్మెల్యేలు, ఎంపీస్, మినిస్టర్స్, ఎన్జిఓస్, పోలీసు, ఫైర్ స్టేషన్, అలాగే వాలంటీర్స్, లోకల్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మరి వాటర్ లెవెల్ కూడా లెక్క చేయకుండా మరి ఇంటింటికి వెళ్ళి మరి సామాన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజున చూస్తే మరి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక 9 క్వాలిటీ ఐటమ్స్ని ప్రజలకి మరి ఇక్కడ అందజేస్తున్నారు. ఎవరైతే మరి ఈ యొక్క హెవీ రెయిన్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఇక్కడ చూస్తే పెద్ద క్యూ ఉంది. 44th వార్డులో అందరూ కూడా డిసిప్లిన్గా వచ్చి మరి ఇక్కడ వాలంటీర్స్ వాళ్ళకి సప్లై చేస్తున్నారు. మన ఇక్కడ ఐటమ్స్ చూస్తే కనుక 2 లీటర్స్ మిల్క్ ఉంది, అలాగే ఆయిల్ ఉంది, షుగర్ ఉంది, కందిపప్పు ఉంది, 1/2 డజన్ యాపిల్స్ ఉన్నాయి, 3 వాటర్ బాటిల్స్ ఉన్నాయి, ఆనియన్స్ ఉన్నాయి, మరి పొటాటోస్ ఉన్నాయి, మ్యాగీ ఉంది, స్నాక్స్ ఉంది. సో 9 ఐటమ్స్ క్వాలిటీ. మరి మన కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మరి ప్రజలకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి ఖర్చు కూడా లెక్క చేయకుండా మరి ఇంత క్వాలిటీ ఐటమ్స్ ఇస్తున్నారు. తప్పకుండా మరి రాబోయే రోజుల్లో ప్రజలకి ఇక్కడ ఎవరైతే మరి ఈ యొక్క ఫ్లడ్ వల్ల మరి ఇంపాక్ట్ అయ్యారో వాళ్ళకి ఇంకా మెరుగైన వాళ్ళ సహాయం అందుతుంది. అలాగే మరి ఇక్కడ చూస్తే డిస్ట్రిబ్యూషన్ ఛానల్లో కూడా దీన్ని నా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినప్పుడు అది కూడా స్ట్రీమ్లైన్ చేస్తూ అన్నారు. మొత్తానికి అయితే స్టేట్ మొత్తం ఇక్కడ ఉండి వితిన్ డేస్లో మరి విజయవాడని బ్యాక్ టు నార్మల్ తీసుకొచ్చారు. ఆ క్రెడిట్ ఓన్లీ నారా చంద్రబాబు నాయుడుకి వెళ్తుంది. మరి ఆయన లీడర్షిప్లో మరి నేను కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. మరి నాకు ఇలాంటి యాక్టివిటీ కూడా నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. సరే, ఈ పంపిణీని ఎప్పటిలోగా పూర్తి చేయనున్నారు? యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో ఇక్కడ వాలంటీర్స్ ఉన్నారు, అలాగే లోకల్ సిబ్బంది ఉంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మరి ప్రజలకి బెనిఫిషియల్ అందరూ కూడా మరి త్వరలో అందజేస్తా నేను చెప్తున్నాను. వరద బాధితులు కోలుకున్నట్టనే, వాళ్ళు సాధారణ పరిస్థితి వచ్చినట్టనే ప్రస్తుతం? ఆల్మోస్ట్ 90% నార్మల్సీకి వచ్చింది. మీరు చూస్తే మొబిలిటీ ఇక్కడ చూస్తున్నారు. కొన్ని ఏరియాస్లో కొద్దిగా వాటర్ ఉంది, బట్ అగైన్ కింద లో లెవెల్ ఉన్న వాళ్ళందరూ కూడా మరి వెకేట్ చేసి ఉన్నారు. పై లెవెల్లో ఉన్న వాళ్ళకి మరి సామాన్లు అందుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మరి ప్రజలు కూడా బయటకు వచ్చి తిరిగేది కూడా మనకు కనబడుతుంది. సో 90% నార్మల్సీకి వచ్చింది. ఇంకా నాకు తెలిసి కపుల్ ఆఫ్ డేస్లో ఇంకా యథావిధిగా లైఫ్ స్టైల్ ఇక్కడ ఉండబోతుంది. అలాగే కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు, మనం అడిగే వాళ్ళని తెలుసుకుందాం. ప్రభుత్వం ఉచితంగానే సరఫరా చేస్తున్న నేపథ్యంలో అమ్మ నీకేమి ఇచ్చారు? వెచ్చాలు ఇచ్చారండి, వెచ్చాలు ఇచ్చారు. బియ్యం, పప్పు, నూనె, పంచదార, బంగాళదుంపలు ఇవన్నీ ఇచ్చారు. బాగానే ఉంది. మరికొందరు లబ్ధిదారులు కూడా ఇంకా క్యూ లైన్లో ఉన్నారు. అమ్మ, ఇవి ఇవ్వటం మీకు ఏమనిపిస్తుంది? మంచిదే అనిపిస్తుంది. ఈ టైంలో నాకేం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. సంతోషంగానే ఉంది. మునిగిపోయిన వాళ్ళకి ఇలా సహాయం చేయడం ప్రభుత్వం చాలా బాగుంది. ఇంకేం చెప్తాము, బాగానే ఉంది. అదే బాగానే ఉంది. మీరు చేసింది మాకు మేలు బాగానే చేస్తున్నారు. అన్నీ బాగానే చేస్తున్నారు. చంద్రబాబుకి జిందాబాబు. చాలా సంతోషంగా అందిస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. బాగానే ఉందండి చంద్రబాబు నాయుడు వచ్చాక. ఇది మొత్తం మీద లబ్ధిదారుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీరు పట్ల, ఇలాంటి ఆపద సమయంలో తమను ఆదుకుంటున్న తీరు పట్ల వీరంతా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ సేవా కార్యక్రమాలని, పంపిణీని ఇంకా కొనసాగించాలని వీరంతా వేడుకుంటున్న పరిస్థితి. కెమెరామెన్ కోటితో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ. ఫోటో స్టూడియో.